Good evening students, this is Vishnu, Mathematics faculty. In last class, we solved some objective questions from the topics transpose of a matrix, matrix multiplication, like this. Now we are going to solve more objective questions from adjoint of a matrix, cofactor of an element and inverse of a matrix like this. Okay, first of all, transpose of a matrix నుంచి మనం కొన్ని డెఫినేషన్ కూడా ఫ్రేమ్ చేసుకున్నాం. సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లైక్ దిస్. వాట్ ఈస్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్? What is symmetric matrix? If A equal to A transpose, then which is a symmetric matrix. If A equal to minus A transpose, then which is a skew symmetric matrix. ఇప్పుడు వీటి నుంచి కూడా మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఎట్లా ఉంటే చూద్దాం. తర్వాత దాని నుంచి అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ దాన్ని చేద్దాం. If A equal to matrix which 2x minus 3 x minus 2, 2x minus 3 x minus 2, 3 minus 2 minus 1 and last row 4 minus 1 minus 5 is symmetric, then x equal to ఆప్షన్స్ ఏం చెప్పాడంటే 0 3 6 8, 0 3 6 and 8. Okay, this is a symmetric matrix. So A equal to A transpose. మీరు కంపేర్ చేసినప్పుడు మళ్ళీ ఏ ట్రాన్స్పోజ్ క్యాలిక్యులేట్ చేసి రెండు ఈక్వల్ చేసిన నెక్స్ట్ లేదు. సిమెట్రిక్ మ్యాట్రిక్స్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి మిర్రర్ ఇమేజ్ ఎలిమెంట్స్ ఈక్వల్ ఉంటాయని చెప్పి, అంటే ఎక్సెప్ట్ డయాగ్నల్ A12 is equal to A21, A23 is equal to A32. ఆ ఫార్మెట్లో A31 is equal to A13 డెఫినెట్గా ఈక్వల్గా ఉంటాయి. దెన్ ఓన్లీ విచ్ ఈజ్ ఏ సిమెట్రిక్ లైక్ దిస్. హియర్ A11, A12, A13, దిస్ ఈజ్ A21, దిస్ ఈజ్ A31. సో డెఫినెట్లీ A12 అండ్ A21 ఈక్వల్, అంటే x minus 3 equal to 3 and also x minus 2 equal to 4. Therefore x equal to 6. Therefore this is the right choice. Symmetric matrix ki corresponding mirror image elements A12, A21, A13, A31 elements equal. Here minus 1 always equal. Diagonal elements ఎట్లానే ఉంటాయి, ఈక్వల్ ఉంటాయి కాబట్టి అలా కంపేర్ చేసుకుంటే ఒక ఎలిమెంట్ x minus 3 equal to 3, so x equal to 6. డైరెక్ట్ ఆన్సర్. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనే కండిషన్ బేస్ చేసిన క్వశ్చన్. ఎట్లాగే స్క్యూ సిమెట్రిక్ మీద ఇంకో క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఎట్లా అంటే ఇఫ్ A ఈక్వల్ టు x minus 7 3y, x minus 7 not 3, x minus 7 7y is skew symmetric. Then x comma y equal to ఆప్షన్స్ ఎట్లా ఇచ్చాడంటే 2 3 minus 7 7, 1 0 0 0. వెరీ సింపుల్ లాజిక్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి డయాగ్నల్ ఎప్పుడు కూడా జీరోస్ ఉంటాయి, జీరో ఎలిమెంట్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ది స్క్యూ సిమెట్రిక్. మనం ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుందని అందులో చెక్ చేసి నెక్స్ట్ లేదు. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి డయాగ్నల్ ఎలిమెంట్స్ జీరో అవ్వాలి కాబట్టి అటువంటి x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0. ఫర్ ఫోర్త్ వన్ ఇస్ ది రైట్ ఆప్షన్. అరౌండ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి కంపేర్ చేసి క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఈ ఫార్మేట్లో డైరెక్ట్గా డెఫినేషన్ లేదు, బట్ మన లాజిక్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకా చూద్దాం. నెక్స్ట్ If A equal to
ఏబిసి ఎలిమెంట్స్ ఏమిటి? BCA CAB. This is a matrix of order 3 by 3. This is a matrix of order 3 by 3. Then cofactor of A21 element అన్నది. Then cofactor of A2 element 1 is ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే B square minus S. Okay. A matrix of order 3 by 3 which have 9 elements. Cofactor of each and every element మనం క్యాలిక్యులేట్ చేస్తాం. Cofactor of each and every element క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సపోజ్ ఎలిమెంట్ ఆఫ్ cofactor of element A21 సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్, దట్ ఈస్ సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఈ ఎలిమెంట్ కోఫాక్టర్ చేస్తాం. బీకి కోఫాక్టర్ చేయాలంటే కరస్పాండింగ్ రో కరస్పాండింగ్ కాలం ఎలిమెంట్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్కి మనకి డిటర్మినెంట్ చేస్తాం, అంటే మైనర్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో A21 అంటే బీకి కోఫాక్టర్ కావాలి మనకి. బీకి కోఫాక్టర్ అంటే కరస్పాండింగ్ రో కాలం ఎలిమెంట్ చేస్తాం. B square minus AC. B square minus AC. So remaining 4 elements cross multiplication. B square minus 4C. అంటే ఇక్కడ ఆన్సర్ 1 అంతేనా? ఒకసారి మళ్ళీ చూడండి. B square minus 4C కరెక్ట్ మనం చేసేది. జనరల్గా 90% ఏం చేస్తారంటే B square minus 4 కరెక్ట్ ఆన్సర్ వస్తాం. బట్ కోఫాక్టర్ చేసినప్పుడు ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ వస్తాం. -1 హోల్ పవర్ I plus J కూడా కన్సిడర్ చేయాలి. I plus J ఈజ్ హియర్ 3. I plus J equal to 3. సో -1 హోల్ క్యూబ్ అంటే టోటల్గా నెగిటివ్, -1తో మల్టిప్లై చేయాలి. అంటే ఇది ప్లస్ మైనస్తో మల్టిప్లై చేయాలి. అంటే B square minus AC మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది, దట్ ఈస్ AC minus B square. దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మనం చేసినప్పుడు ఆ కన్ఫ్యూజన్లో ఫస్ట్ ఆప్షన్ కనపడగానే దీన్ని కరెక్ట్ చేసేస్తాం, మీరు దీన్ని కరెక్ట్ అని ఆన్సర్ పెట్టేస్తాం. సో అట్లా మనకి ఆ క్వశ్చన్ పోతుంది. ఈ కోఫాక్టర్ కాబట్టి -1 హోల్ పవర్ I plus J కూడా మీరు కోఆర్డినేట్ చేసుకుంటే దీనికి మైనస్ వస్తుంది. సో మైనస్ ఇంటూ B square minus AC minus B square plus AC. సో AC minus B square is the answer. Okay, next one. If A equal to one 4 2 8 and B equal to xy yx, then cofactor of A21 in AB is, ఇది క్వశ్చన్. హియర్ గివెన్ టూ మ్యాట్రిక్సెస్ క్యాపిటల్ A అండ్ క్యాపిటల్ B. AB అంటే మీకు కోఫాక్టర్ కావాల్సింది ఏనికో బీకో క్యాలిక్యులేట్ చేయమల్లా. కోఫాక్టర్ ఆఫ్ ఏబీ క్యాలిక్యులేట్ చేయడం అంటే మీరు ముందు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అప్లై చేయండి, మనకి కొత్త మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది ఏబీ. దాంట్లో సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ అంటే కోఫాక్టర్ ఆఫ్ ఈ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేయమని. కోఫాక్టర్ ఆఫ్ A21. ఓకే, A21 ఈజ్ ఎట్లా వస్తుంది? ఏబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేట్ చేయండి. 1 4 2 8 x y y x. AB equal to x plus 4y y plus 4x y plus 4x 2x plus 8y 2x plus 8y and finally 2y plus 8x. This is AB. Cofactor of AB, ఏ ఎలిమెంట్కి టోటల్గా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ABCD. దీనికి మనం అడ్జాయింట్ క్యాలిక్యులేట్ చేసి ఎలా వస్తుంది? D minus B minus C అని రాసాం. సరే, కోఫాక్టర్ ఆఫ్ AB ఏ ఎలిమెంట్లో అంటే A21 అంటే ఈ ఎలిమెంట్కి కోఫాక్టర్ చేయాలి. అంటే మీరు కరస్పాండింగ్ కాలం ఎలిమెంట్ చేసేస్తే మీకు మిగిలిన ఎలిమెంట్ ఏంటి?
వై ప్లస్ 4x. a21 కాబట్టి అగైన్ -1 హోల్ పవర్ i ప్లస్ j విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్తో మల్టిప్లై చేస్తారు. సో -y -4x ఈజ్ ది ఆప్షన్స్ రాయలేదు. సో -y -4x ఈజ్ ది కోఫ్యాక్టర్ ఆఫ్ a21. 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. కరస్పాండింగ్ రో కరస్పాండింగ్ కాలమ్ చేసి రిమైనింగ్ ఒకటే ఎలిమెంట్. ఈ 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి b c a b. సో దాని మైనర్ అంటే b² - ac. సో ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది y ప్లస్ 4x. బట్ ఇది ఏ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం a21 కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తారు -y -4x. దిస్ ఈజ్ ది కోఫ్యాక్టర్. సో ఆన్సర్ ఈస్ -1 -4x. ఆప్షన్స్ రాయలేదు. ఆప్షన్స్ రాస్తే బీనో సీనో ఉంటుంది ఏ. దిస్ ఈజ్ ఆల్సో కోఫ్యాక్టర్స్ మీద మనం బేస్ చేసుకుని క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకా చేద్దాం కొన్ని క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ అడ్జాయింట్, కోఫ్యాక్టర్ ఇవన్నీ ఫామ్ అయ్యేలాగా అండ్ ఆల్సో ఇన్వర్స్ కూడా. నెక్స్ట్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. ది వాల్యూ ఆఫ్ determinant 2 plus I, 2 minus I, 1 plus I, 1 minus I is అని క్వశ్చన్. ఆప్షన్స్ ఏంటంటే కాంప్లెక్స్ క్వాంటిటీ, రియల్ క్వాంటిటీ, థర్డ్ ఆప్షన్ 0, ఫోర్త్ ఆప్షన్ కెనాట్ బి డిటర్మైన్డ్. నన్ ఆఫ్ అబౌవ్ 4 ఆప్షన్స్ చెప్పు. డిటర్మినెంట్ ఆఫ్ ఏ 2/2 మ్యాట్రిక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ AD minus BC. డిటర్మినెంట్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్ అప్లై చేసినప్పుడు 2/2 మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది 2 plus I into 1 minus I minus 2 minus I into 1 plus I. మల్టిప్లై చేయండి మొత్తం 4 ఎలిమెంట్స్. 2 into 1 2 minus 2I plus I square అంటే I square is nothing but -1. I square equal to -1 ఎందుకంటే root of -1 equal to I. So squaring on both sides I square equal to -1. So I square equal to -1 minus of minus plus 1. ఇది ఫస్ట్ మల్టిప్లికేషను మైనస్ ఇవన్నీ మల్టిప్లై చేద్దాం. 2 plus 2I minus I again I square equal to -1 minus plus 1. క్యాన్సిలేషన్స్ చూద్దాం. +2 -2 +1 -1 బయట -1 -2I plus I అంటే ఇది -I అవుతుంది -2I minus I 2I minus I అంటే I టోటల్గా -I which is -2I ఓవరాల్ -2I -2I which is -2I. 4 ఆప్షన్స్ కాంప్లెక్స్ క్వాంటిటీ, రియల్ క్వాంటిటీ, 0 కెనాట్ బి డిటర్మైన్డ్. ఇక్కడ మనకు ఒక ఆన్సర్ వచ్చింది. కెనాట్ బి డిటర్మైన్డ్ అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు కదా, ఆన్సర్ వచ్చింది విచ్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 0 minus 2I విచ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. హియర్ A equal to 0, B equal to -2 విచ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ క్వాంటిటీ. ఓకే, డైరెక్ట్గా దాన్ని డిటర్మినెంట్ అంతా అడగల. మనకి వచ్చే ఆన్సర్ అనేది దాని నేచర్ చెప్పాడు. అది ఏ టైప్ ఆఫ్ నెంబర్ విచ్ ఈజ్ ఎ కాంప్లెక్స్ నెంబర్, విచ్ ఈజ్ ఎ రియల్ నెంబర్, విచ్ ఈజ్ ఎ 0. 2కి 3కి ఆన్సర్ ఒకటే. రియల్ నెంబర్ అన్నప్పుడు 0 కూడా అవ్వచ్చు కదా, కాబట్టి రెండిట్లో ఒకటి కాదని తెలుస్తుంది. అయితే కెనాట్ బి డిటర్మైన్డ్ అవ్వాలి, అయితే కాంప్లెక్స్ క్వాంటిటీ అవ్వాలి. సో మన డిటర్మైన్ అయింది -2I విచ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ క్వాంటిటీ. దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ ఫ్రమ్
డిటర్మినెంట్ బేస్ చేసుకుని కాంప్లెక్స్ నెంబర్ ఇన్వాల్వ్ చేస్తాం. దట్స్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ ఇవి మనం డెఫినేషన్ చాలా గ్రిప్గా చేతిలో ఉంటే కనుక డిఫరెన్స్ మొత్తం మీరు కంప్లీట్ ఫింగర్ టిప్స్ మీద ఉంటే ఎట్లాంటివైనా సాల్వ్ చేయొచ్చు. Very simple question. If P equal to 1426, then adjoint of P equivalent to 1. దీనికి ఆప్షన్స్ రాయట్లా, మనకి టైం వేస్ట్. డైరెక్ట్గా అడ్జాయింట్ ఆఫ్ P 2x2 మ్యాట్రిక్స్ కోఫాక్టర్ చేయాల్సిన నష్టం లేదు. డైరెక్ట్గా ABCD అయితే కనుక 2x2 దాని అడ్జాయింట్ ఏం రాశారు, D మైనస్ B మైనస్ C A. ఓకే, ఈ ఫార్మాట్ రాస్తే D 6 మైనస్ B 4 మైనస్ C మైనస్ 2 A అంటే 1. దిస్ ఈజ్ ది అడ్జాయింట్ ఆఫ్ P. హియర్ ఈజ్ ఆప్షన్ ఈజ్ 2. సెకండ్ ఆప్షన్ ఇక్కడ వచ్చేసరికి మీరు మెటీరియల్ చూస్తే కనుక సెకండ్ ఆప్షన్ డైరెక్ట్గా రాసేయండి. నెక్స్ట్ డిటర్మినెంట్ అడ్జాయింట్ మీద ఇంకా క్వశ్చన్ చూస్తే ఈ క్వశ్చన్ చూడు. If a square matrix, if A is a square matrix, such that A into adjoint of A equal to 400040004. Some beautiful question. 0. Then determinant of adjoint A equal to options. First one 4, 16, 64 and fourth one 128 256 అన్నాడు. ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్ తీస్తాను. క్వశ్చన్ ఫ్రేమింగ్ చూడండి. A is a square matrix and also given a relation A into adjoint of A equal to some diagonal matrix 4 4 4. 4 కామన్ ఇస్తే 1 0 0 0 1 0 0 0 1 అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దెన్ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ, నాట్ అడ్జాయింట్ ఏ, డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. 4 నెంబర్స్ ఇచ్చాడు, 4 16 64. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రిలేషన్ చూద్దాం. A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ A ఈక్వల్ టు వాడు ఇచ్చిన కండిషను మీరు 4 కామన్ ఇస్తే I3. ఓకే, 4 ఇంటూ I ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే 4 కామన్ తీసినప్పుడు 1 0 0 0 1 0 0 0 1 విచ్ ఈజ్ అన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో 4 ఇంటూ I3. ఇప్పుడు ఇదే ఫార్మాట్లో కనిపిస్తుంది అంటే మీకు క్లియర్గా యాక్చువల్గా ఇన్వర్స్ మీరు రాశారు. A ఇన్వర్స్ ఈక్వల్ టు 1 బై డిటర్మినెంట్ ఆఫ్ A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ A. దిస్ ఈజ్ ది ఫార్ములా. A ఇన్వర్స్ ఈక్వల్ టు 1 బై డిటర్మినెంట్ ఆఫ్ A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ A. హియర్ A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ A. దీని నుంచి మీరు ఈ A ఇన్వర్స్ ఈ టైప్ వచ్చిన డిటర్మినెంట్ ఆఫ్ A టైప్ వస్తే మీకు ఏ ఫార్మాట్లో వస్తుంది క్లియర్గా చూడండి. A ఇన్వర్స్ ఈ టైప్ వస్తే ఏ అయిపోతుంది కదా, డిటర్మినెంట్ ఆఫ్ A టైప్ తీసుకొస్తాం. దీని నుంచి డిటర్మినెంట్ ఆఫ్ A ఈక్వల్ టు A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ A. ఓకే, A ఇన్వర్స్కి రైట్ సైడ్కి వెళ్ళేసరికి ఏమవుతుంది 1/2, ఇటువైపు వెళ్ళేసరికి ఏమవుతుంది 2 అవుతుంది కదా. అదే ఫార్మాట్లో A ఇన్వర్స్ ఇటువైపు వెళ్ళేసరికి A, బోత్ సైడ్స్ A ఇన్వర్స్తో మల్టిప్లై చేసినట్టు, బోత్ సైడ్స్ ఏతో మల్టిప్లై చేసాం. అప్పుడు A ఇంటూ A ఇన్వర్స్ అంటే మీకు I వచ్చేస్తుంది కాబట్టి ఓకే, A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ A. డిటర్మినెంట్ అనేది స్కేలార్ వాల్యూ, ఇక్కడ A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ అనేది మ్యాట్రిక్స్ వాల్యూ కాబట్టి ఇక్కడ మనం I అని రాస్తుంది. I ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ A. ఓకే, అంటే ఇదే ఫార్మాట్లో ఉందంటే A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ A ఈక్వల్ టు సమ్ స్కేలార్ డిటర్మినెంట్ ఆఫ్ A స్కేలార్ ఇంటూ I ఫార్మాట్లో ఉంది. ఆల్రెడీ దీని వాల్యూ మనకి ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడంటే
ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మనం ఆల్రెడీ పైన చేసాం 4 ఇంటూ I3 అంటే 4 ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎంత 4. మనం అడిగింది డిటర్మినెంట్ ఆఫ్ ఏ కదా యాక్చువల్గా, డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఇదే క్వశ్చన్ మీకు డిటర్మినెంట్ ఆఫ్ ఏ కూడా అడగచ్చు. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే ఆన్సర్ 4 అయిపోయింది ఆప్షన్. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 4 ఈ రిలేషన్ బట్టి. బట్ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్లో వన్ ఆఫ్ ది ప్రాపర్టీ డిటర్మినెంట్ ఆఫ్ ఏ, డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే దట్ ఈస్ determinant of adjoint of A is equivalent to determinant of A whole power n minus 1, where n is the order of the matrix. N is the order of the matrix. Here determinant of A equal to 4. So determinant of adjoint of A equal to determinant of A అంటే 4 కదా. Order of the matrix is 3. 3/3 matrix. ఎందుకంటే ఇక్కడ మనకు I3 తీసుకున్నాం కాబట్టి 3/3. 3 minus 1. That is 4 square, that is 16. Here answer is 16. ఇదే క్వశ్చన్ వచ్చి determinant of A అంటే 1 is the answer. determinant of adjoint of A కాబట్టి 16. ఈ ప్రాపర్టీ determinant of adjoint of A is equal to determinant of A whole power n minus 1. Here n is the order of the matrix A. So order of the matrix 3. So 3 minus 1 2. So 4 square equal to 16. ప్రీవియస్గా అంతకుముందు ఇన్వర్స్ డెఫినేషన్ నుంచి ఈ ఫార్ములా నుంచి డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 4. సమ్ బ్యూటిఫుల్ క్వశ్చన్ విచ్ ఈస్ ఫ్రేమ్ ఆన్ ఏ ఇన్వర్స్ అండ్ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఈ టాపిక్స్ మీద కండిషన్ చేసి మంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేసి. ఓకే, ఈ లాజిక్స్ చాలా బాగుంటాయి థింక్ ఆలోచిస్తే. ఓకే, మీరు దీన్ని బేస్ చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ one more question. If A equal to 1 minus 1 x 1 x 1 x minus 1 1 has no inverse, then what is the value of x? Options 2 3 0 1. Okay, question observation. A is a matrix of order 3/3 which is not invertible. అంటే దీనికి ఇన్వర్స్ లేదు, has no inverse అన్నాడు. ఇన్వర్స్ లేదు కాబట్టి which is not invertible, that is there does not exist a matrix B such that A into B equal to I. అంటే అట్లాంటి B అయితే ఎగ్జిస్ట్ అవ్వదు ఈ మ్యాట్రిక్స్ కరస్పాండింగ్గా. సో which has no inverse, ఇన్వర్స్ లేదు. ఇన్వర్స్ లేకపోతే x వాల్యూ ఎంత? which has no inverse, then what is the value of x? బట్ యాక్చువల్గా మీకు ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రొసీజర్ ప్రకారం 1/determinant of A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ అని మనం ప్రీవియస్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చేసాం. డిటర్మినెంట్ ఎగ్జిస్ట్ అయితేనే, దట్ మీన్స్ మనకి ఇన్వర్స్ ఫామ్ అవ్వాలంటే డిటర్మినెంట్ ఎగ్జిస్ట్ అయితేనే. డిటర్మినెంట్ ఎగ్జిస్ట్ అవ్వడం దట్ ఈస్ డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ 0 విచ్ ఈజ్ నాన్ సింగులర్, డిటర్మినెంట్ ఈక్వల్ 0 విచ్ ఈజ్ ఎ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ మాత్రం మనం డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సింగులర్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఇన్వర్స్ మనం క్యాలిక్యులేట్ చేయమని మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన టాపిక్. ఓకే, ఇన్వర్స్ ఓన్లీ ఫర్ ఎగ్జిస్ట్ నాన్ సింగులర్ మ్యాట్రిక్సెస్ విచ్ ఇస్ డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0. సింగులర్ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వదు. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? డిటర్మినెంట్ 0 అవుతుంది కాబట్టి. సో విచ్ ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్, దట్ మీన్స్ డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 0. సో డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 కాబట్టి దీన్ని డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ సాల్వ్ చేస్తే x వాల్యూ మనకు వచ్చేస్తుంది. సో విచ్ హ్యాస్ నో ఇన్వర్స్, సో విచ్ ఈస్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇన్వర్స్ లేదు కాబట్టి సింగులర్ మ్యాట్రిక్స్, దట్ ఈస్ డిటర్మినెంట్ ఈక్వల్ టు 0.
determinant of that matrix 1 minus 1 x 1 x 1 x minus 1 1 equal to 0. determinant calculate చేయండి. 1 into ఎనీ రో కాబట్టి ఫస్ట్ రో చేస్తాం. 1 into దీని మ్యాట్రిక్స్ x plus 1, x into 1 అంటే x minus of minus 1 plus 1. సెకండ్ ఎలిమెంట్ మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. ఈ కాలం ఈ రో తీసేస్తాం. 1 minus x. ఫైనల్లీ x into థర్డ్ రో, థర్డ్ కాలం ఫస్ట్ రో minus 1 minus x square ఈక్వల్ టు 0. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే x ప్లస్ x క్యాన్సిల్ అవుతున్నాయి. 1 1 2 మొత్తం టోటల్గా 1 ప్లస్ 1 2 మైనస్ x మైనస్ x క్యూబ్ ఈక్వల్ టు 0. x ఇంటూ ఓకే దట్ ఈస్ x క్యూబ్ ప్లస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేయడానికి మీరు ఈక్వేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకోండి. x ఈక్వల్ టు 8 ప్లస్ 2 సాటిస్ఫై అవట్లా. x ఈక్వల్ టు 3 27 ప్లస్ 3 30 మైనస్ 2 సాటిస్ఫై అవట్లా. x ఈక్వల్ టు 0 0 0 మైనస్ 2 సాటిస్ఫై అవట్లా. x ఈక్వల్ టు 1 1 క్యూబ్ ప్లస్ 1 2 మైనస్ 2 సాటిస్ఫై అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. దాన్ని సాల్వ్ చేయాలంటే x ఈక్వల్ టు 1 ఈజ్ ది డైరెక్ట్ ఆన్సర్. అలా డైరెక్ట్గా మీరు సాల్వ్ చేయొచ్చు, లేదంటే ఆప్షన్స్ బట్టి గెస్ట్ చేసుకోండి. ఆప్షన్స్ బట్టి గెస్ట్ చేసుకుంటే 2 3 0 కాదు, 1 ఈజ్ ద ఆన్సర్. which has no inverse, so which is a singular matrix. Singular matrix is nothing but determinant equal to 0. determinant calculate చేసాం, ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది, దాన్ని 0కి ఈక్వల్ చేసాం, సాల్వ్ చేస్తే x ఈక్వల్ టు 1, విచ్ ఈజ్ ఏ ఇన్వర్స్ ఫార్మేట్లో ఒక క్వశ్చన్ దీనికి వచ్చేసరికి. ఓకే, నెక్స్ట్ one more beautiful question. If 1 minus tan theta 1, this is a 2 by 2 matrix 1, into 1 minus tan theta, again tan theta 1, whole inverse, okay, equal to ఆన్సర్ కూడా వాడే చెప్పాడు. కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా హోల్ ఇన్వర్స్, దెన్ ఆల్ఫా ఈక్వల్ టు ఈలోపు మీరు ఆలోచించాలి క్వశ్చన్. నేను ఆప్షన్స్ రాసాను. 0 π by 2 π by 4 π by 6. వెరీ సింపుల్ లాజిక్ క్వశ్చన్. మీరు అబ్జర్వ్ చేయండి. ఏ 1 మైనస్ tan theta 1 మైనస్ tan theta 1 ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఫార్మేట్లో ఉంది. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. జనరల్గా ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఎంత వస్తుంది మనకు ఆన్సర్? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. అప్పుడే కదా ఇన్వర్స్ అంటే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దీని ఆన్సర్ కూడా మనం చెప్పాడు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 1 0 0 1 1 0 0 1. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ డైరెక్ట్గా కాకుండా దాని ఇన్వర్స్ అన్నాడు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ కూడా ఐడెంటిటీ మ్యాట్రిక్సే. సో దీని ఇన్వర్స్ వేసినా కూడా మళ్ళీ అదే, అంటే 1 0 0 1. అంటే ఈ మ్యాట్రిక్స్ దేనికి ఈక్వల్? ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి దేనికి ఈక్వల్ అంటే 1 0 0 1కి ఈక్వల్. అంటే కాస్ ఆల్ఫా ఈక్వల్ టు 1 అవ్వాలి, సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అవ్వాలి, సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అవ్వాలి, కాస్ ఆల్ఫా ఈక్వల్ టు 1 అయి ఉండాలి. దెన్ ఆల్ఫా అంటే ఇక్కడ యాంగిలే కదా. చూడండి, ఆ వాల్యూస్ మేనేజ్ చేసి కాస్ ఆల్ఫా ఎప్పుడు 1 అవుతుంది, సైన్ ఆల్ఫా ఎప్పుడు 0 అవుతుంది, అంటే మైనస్ పెట్టినప్పుడు కూడా వస్తుంది. అంటే ఎంత వస్తుంది? కాస్ ఆల్ఫా ఈక్వల్ టు 1 అంటే ఆల్ఫా ఈక్వల్ టు 0 కదా. కాస్ 0 1, సైన్ 0 0, సైన్ 0 0, కాస్ 0 1 1 0 0 1. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎక్కడ అవుతుంది? సో డెఫినెట్లీ దిస్ ఈజ్ ఫ్రమ్ 1 0 0 1. సో ఆల్ఫా ఈక్వల్ టు 0, ఫస్ట్ ఆప్షన్. ఓకే,
ఇక్కడ సైన్ రిపీట్ అయి ఉంటే కనుక పై బయట ఉంది, సైన్ కాసు ఈ ఫార్మేట్లో ఉంటే అప్పుడు మనకు 100 అని ఫామ్ అవ్వాలంటే ఆల్ఫా ఈక్వల్ టు పై బయట ఉంటుంది. ఈ ఫార్మేట్ 1001 కాస్ ముందు కాబట్టి 0. దిస్ ఈజ్ ఆల్సో ఇన్వర్స్ ఫార్మేట్లో, అంటే డైరెక్ట్గా క్వశ్చన్ అడగకుండా ఏ ఇంటూ ఇన్వర్స్ ఫార్మేట్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ఏ ఇంటూ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ చేసిన సేమ్ అదే వస్తుంది, 1001కి ఈక్వల్ అవ్వాలి. బట్ అది ఇచ్చిన మ్యాట్రిక్స్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ఫార్మేట్లో ఉంది. దాన్ని 1001కి ఈక్వల్ చేస్తే ఆల్ఫా ఈజ్ యాంగిల్ ఈజ్ 0 లైక్ దిస్. ఇట్లా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యూజ్ చేసిన తర్వాత ట్రాన్స్పోజు, కోఫ్యాక్టర్సు, డెటర్మినెంటు, నెక్స్ట్ ఇప్పుడు ఏంటిది యూనివర్సల్ మీద క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఇంతవరకు మనకి అయిన టాపిక్స్ అన్నిటి మీద కూడా మనకి కంప్లీట్ ఐడియా మ్యాట్రిక్స్ సంబంధించి ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం సాల్వ్ చేయగలగాలి. దీని ఇంకా మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. మీ దగ్గర మెటీరియల్ తీసుకోండి, దాంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్కి వచ్చేసరికి ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, సాల్వ్ ది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, ఆ టాపిక్స్ ఉంటాయి. అవి 1 by 1 మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. తర్వాత దాని మీద కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.